ప్రపంచ చదరంగంలో మరో శకం మొదలైంది. 18 ఏళ్ల వయసులోనే వరల్డ్ చెస్ ను శాసిస్తున్నాడు భారత్ కు చెందిన గుకేష్ దొమ్మరాజు. ఈ యువ సంచలనం తాజాగా వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచే చరిత్ర సృష్టించాడు. పిన్న వయసులోనే విశ్వ విజేతగా నిలిచిన చెస్ ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. రసవత్తరంగా సాగిన టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన దెంగ్ లిరెన్ పై విజయం సాధించాడు. 14వ రౌండ్ లో కూడా ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. కానీ ప్రత్యర్థిని కీలక సమయంలో తనదైన ఎత్తులతో నిలవరించిన గుకేష్ నే విజయం వరించింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. గుకేష్ కెరీర్ అంతా సంచలనాలమయమే. 7 ఏళ్ల వయసులో చెస్ ఆడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పిన్న వయసులో భారత గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందడం, వరుస విజయాలతో వరల్డ్ ఛాంపియన్ గా నిలవడం వరకు చెన్నైకి చెందిన ఈ కుర్రాడు ఇటీవలే ప్రతిష్టాత్మక వరల్డ్ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. తనకంటే ఎంతో బలమైన అనుభవజ్ఞులైన గ్రాండ్ మాస్టర్లతో తలపడి అతను ఈ అసాధారణ ఘనతను సాధించాడు. క్యాండిడేట్స్ తో విజేతగా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. తొలిసారి క్యాండిడేట్స్ లో పాల్గొన్న గుకేష్ పై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. ఈ టోర్నీలో వరల్డ్ టాప్ 3లోని ఇద్దరు ప్లేయర్స్ తో పాటు 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్ గా నిలిచిన ప్లేయర్స్ పాల్గొన్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గత 3 వారాలుగా గుకేష్ తన విజయ పరంపరను కొనసాగించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 37 ఏళ్లుగా భారత నంబర్ 1 గా ఉన్న దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ దాటి మన దేశం తరఫున అగ్రస్థానాన్ని అందుకున్నప్పుడే గుకేష్ ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే జోరులో సాధించిన తాజా విజయంతో ఈ టీనేజర్ చెస్ చరిత్రలో తనకంటూ కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. గుకేష్ 5 ఏళ్ల క్రితం 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి ఆ ఘనతను అందుకున్న రెండో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దానికే పరిమితం కాకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ నుంచి సీనియర్ స్థాయి వరకు సరైన రీతిలో పురోగతి సాధిస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్ లో అత్యుత్తమంగా 8వ స్థానానికి చేరిన అతను 2700 రేటింగ్ దాటిన అరుదైన ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. వేర్వేరు వ్యక్తిగత టోర్నీలు గెలవడంతో పాటు ఆసియా క్రీడలో భారత జట్టు రజతం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2022లో జరిగిన చెస్ ఒలింపియాడ్లో తొలి 8 గేమ్లలో 8 గెలిచి ఎవ్వరూ సాధించని అరుదైన రికార్డును సాధించాడు. ఇదిలా ఉంటే గుకేష్ తల్లిదండ్రులది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా. అతని చెస్ శిక్షణ కోసం చెన్నైలో స్థిరపడ్డాడు. తండ్రి రజనీకాంత్ ఈఎన్టీ వైద్యుడు కాగా గుకేష్ తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్ గా ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గుకేష్ తో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు ఆయన చాలాసార్లు తన వృత్తిని పక్కన పెట్టి మరీ కొడుకు కోసం సమయం కేటాయించారు. చివరికి వారి త్యాగం ఫలించి 18 ఏళ్లకే జగజ్జేతగా నిలిచాడు. అందుకే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన క్షణంలో ఉద్వేగానికి లోనైన గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏది ఏమైనా ప్రపంచ చదరంగంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడడం ప్రతి క్రీడాభిమానికి సంతోషాన్నిస్తుంది.